బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం రామగుండ నుంచి కన్నెపల్లికి బయలుదేరింది. ఇందారం వద్ద గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. ఇక బీఆర్ఎస్ బృందం కాళేశ్వరం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వల్ల రాష్ట్రంలో ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, దీని నేపథ్యంలో నాడు బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్నపూర్ణగా చేసేందుకు రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాళేశ్వరం ఒక ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించే బృహత్ కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టారు. అది కార్యరూపం దాల్చి తెలంగాణ రాష్ట్రంలోని రైతులంతా కూడా 3 పంటలు పండించుకున్న పరిస్థితుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులను ఇవాళ బదనాం చేసేందుకు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆ పనులను పక్కన పెట్టేందుకు ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో దాపురించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న వాస్తవాలను ప్రజానికానికి, రైతాంగానికి తెలిసేలా చేసి రైతాంగానికి న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ 2 రోజుల పాటు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నిన్న లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించారు. అది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, కనీసం నీళ్లు లేని పరిస్థితి అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఎండి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే, గత ప్రభుత్వంలో రైతాంగానికి ఏ విధంగా నీళ్లు అందించింది అనే అన్ని అంశాలపైన నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో సైతం మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ రెండో రోజు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు అక్కడే ఉన్న మేడిగడ్డ దగ్గర వాటర్ ఫ్లోకి సంబంధించి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వాటర్ ను ఇవాళ గంగపాలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఆ నీటిని వెచ్చిపోస్తే ఇవాళ రాష్ట్రం మరొకసారి అన్నపూర్ణత మారుతుంది. ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడడానికి గురి కాకుండా ఉండడానికి ఈ నీటి ఎత్తిపోత ఒక ఉదాహరణగా ఉంటుంది. గతంలో వర్షం మొదలు కాగానే, వరద ప్రవాహం మొదలు కాగానే గోదావరిలో నీటిని లీడ్ చేసి రైతన్నలకు అందించబడుతుంది. దీనిలో భాగంగా ఇవాళ ఇటు ఏదైతే ఎల్లంపల్లి కావచ్చు, మిడ్ మానేర్, లోయర్ మానేర్ తో పాటు ఏదైతే ఇటు అనంత సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ ప్రాజెక్టు విన్నట్లయితే దాదాపు 15 నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందుతుంది. తద్వారా కాంగ్రెస్ ఇబ్బందులు గురి చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైట్ లీవ్ ఇట్.